ఆ భగవంతుడు భక్తుల కోసం స్వయంగా దిగివచ్చిన నగరం అనగనగా ఓ నగరం. శతాబ్దాల క్రితమే సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు దిగుమతులు జరిపిన నగరం. అనగనగా ఓ నగరం. ఇక్కడి ఓడరేవు మీద సంపద మీద ఆధిపత్యం కోసం నవాబులు మొఘలులు యుద్ధం చేసిన నగరం. అనగనగా ఓ నగరం. వేల మైళ్ళ దూరాన ఉండే తెల్లవాళ్ళని వాణిజ్యం కోసం ఆకర్షించిన నగరం. అనగనగా ఓ నగరం. ప్రకృతి వైపరీత్యాలకు కరువు కాటకాలకు తట్టుకొని నిలబడిన నగరం. అనగనగా ఓ నగరం. ఏ జాతి వారు వచ్చినా ఏ దేశం వారినైనా చేర్చుకున్న నగరం. అనగనగా ఓ నగరం. ఎందరి జీవితాల్లోనూ అనగనగా ఓ నగరం. జాతీయ స్థాయి సంస్థలు పుట్టు పోసుకున్న నగరం. అనగనగా ఓ నగరం. బానిసత్వానికి వెన్ను చూపక జాతిని జాగృతం చేసిన నగరం. అనగనగా ఓ నగరం. ఎందరో వీరులను మేధావులను నాయకులను క్రీడాకారులను దేశానికి అందించిన నగరం. అనగనగా ఓ నగరం. తల్లి భారతికి అలంకారమైన నగ ఈ నగరం. కాలం సంతకం చేసిన చరిత్ర పుస్తకం ఈ నగరం. వనరులు ఎన్నో ఉన్న అభివృద్ధిలో వెనుకబడిన నగరం. మచిలీపట్నం నాడు నేడు రేపు చరిత్ర వర్తమానం భవిష్యత్తు. ఎంతో గత చరిత్ర కలిగిన మన బందర్ బ్రిటిష్ వాళ్ళకి అవమానమైన మన బందర్ ఇప్పటికీ ఇంగ్లీష్ పాలెం ఫ్రెంచ్ పేట బ్రిటిష్ పేర్లు ఫ్రెంచ్ పేర్లు ఉన్నాయి మనకి. అంత ఘన చరిత్ర కలిగిన బందరు మళ్ళీ భవిష్యత్తులో మరింత ఘన చరిత్ర ఎదిగే విధంగా నేటి పాలకులు స్టార్ట్ చేస్తున్నారు. భవిష్యత్ ప్రాజెక్టులు కోర్టు తదితర విషయాలు మన